ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి గర్బరా డైజీ ఫ్లవర్స్ పాలీ హౌసెస్ ఉంటాయి కదా, అవి చూడటానికైతే మేమిద్దరం వెళ్ళాము. ఈ పాలీ హౌసెస్ మా హౌస్కి కొంచెం దగ్గరగానే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ మేము చూద్దామని అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ అయితే మేము వెళ్ళలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వేరే పని మీద మేము వెళ్తుంటే దారిలో మాకు అలా కనిపించినాయి. సో ఒకసారి అక్కడ ఆగి అవి చూద్దామని చెప్పి వెళ్ళాము. స్టార్టింగ్లో ఓనర్ ఉన్నారు అక్కడ. ఓనర్ని ఫస్ట్ పర్మిషన్ అడిగి వెళ్దామని చెప్పానంటే ఓనర్ ఏమన్నారంటే, ఈ టైంలో మేము ఎవరిని అలో చేయట్లేదు మేడం, సారీ అని చెప్పి అన్నారు. ఓకేలే సరే అయితే అలో చేయట్లేదని కొంచెం అయ్యో అలో చేయట్లేదు అని చెప్పి అనుకున్నాను. బట్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారంటే, సరే ఓకే మీరు చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఒక 5 minutes వెళ్ళొచ్చేయండి అని మాకు ఒక 5 minutes అయితే టైం ఇచ్చారు. ఇంకా మేము ఓకే ఇచ్చారు కదా పర్మిషన్ అని చెప్పి మంచి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయాము. 5 minutes ఏముంది సరిపోతుందిలే మాకు అని చెప్పి అనుకున్నాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఆ 5 minutes మాకు సరిపోదు అని. ఎందుకంటే అక్కడండి 2 పాలీ హౌసెస్ ఉన్నాయి. ఫస్ట్ 1 పాలీ హౌసెస్, 1 by 1 సెకండ్ పాలీ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. వీటిలో ఫ్లవర్స్ ఏంటంటే ఆ గర్బరా డైజీ ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. మనకి కన్నుల పండగ అంటారు చూసారా, అలా ఫ్లవర్స్ ఒకటి కాదండి కొన్ని వేల ఫ్లవర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. జనరల్గా లేడీస్కి ఫ్లవర్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకైతే ఫ్లవర్స్ అన్నా గార్డెన్ అన్నా చాలా ఇంట్రెస్ట్, గ్రీనరీ కూడా మంచి ఇంట్రెస్టెడ్ అండి. అక్కడున్న ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయంటే రెడ్ కలర్ ఉన్నాయి, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి, వైట్ కలర్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, ఎల్లో కలరు గర్బరా డైజీ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చూసి ఏంటంటే మాకు చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్లవర్స్ అన్నీ చూసి కూడా. అక్కడ మేము చూస్తూ ఉంటే మాతో పాటు వర్కర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాటర్స్ స్ప్రే చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక పర్సన్ అడిగితే ఇవి ఎలా వేస్తారు, సీడింగ్ ఎలా అంటే, మేము సీడ్ 1 time వేస్తామండి. ఆ సీడ్ ఏంటంటే 1 year వేస్తే కనుక అది 5 years వరకు ప్రోడక్ట్ అనేది ఈ ఫ్లవరింగ్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. మ్యాక్సిమము లాస్ట్ ఇయర్ వరకే అంట ఈచ్ ఫ్లవర్ వచ్చేసి 5 rupees వరకు కాస్ట్ పడేదంట. ప్రాఫిట్ ఎక్కువ ఉండేది. బట్ ఈ టైంలో కరోనా టైం వలన కొంచెం ప్రాఫిట్ మాకు తగ్గిందండి, కొంచెం తక్కువగా ఉంది అని చెప్పి అయితే అన్నారు. జస్ట్ అవన్నీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మేము ఫోటోషూట్ తీసుకున్నాం. అంతే కదండి, అన్ని ఫ్లవర్స్ ఉన్నప్పుడు మనకి ఫొటోస్ దిగాలనిపిస్తుంది కదా. ఫొటోస్ దిగాము, వీడియో షూటింగ్ కూడా అయితే మేము తీసుకుని నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాము. సో అలా అయిందండి ఈవినింగ్ టైంలో. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము. మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన లింక్ని షేర్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అయితే అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.